హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ విన్యూ లాగ్. ఈ వీడియో వచ్చేసి అయితే శివరాత్రి రోజు. ఆ రోజు అయితే మేమైతే జాగారం ఉన్నాము, మా ఆయనను నేను ఉండబట్టి అయితే దగ్గర అయితే 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 10 ఇయర్స్కి అయితే వచ్చేసాను. మా ఆయననైతే లాస్ట్ ఇయర్ అయితే ఉన్నాడు, ఒక మొక్క అయితే కోరుకున్నాడు, ఆ మొక్కు నెరవేరిందని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే జాగారం అయితే పట్టిండు. ఈలో ఎంతమంది జాగారం ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఇక మనకి పండుగ అంటే ఇంట్లో పనులు అయితే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఆ రోజు అయితే మార్నింగ్ అయితే లేసాము, ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసాము. అక్కడైతే మా ఆయన అయితే పక్క బట్టలు అయితే ఉతుకుతుండు. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇక నెక్స్ట్ డే అయితే మనం జాగా నేడిచి అన్నం అయితే తినాలి కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే వైట్ రైస్ చేశాను, అలాగే ఆలు ఫ్రై చేశాను, అలాగే టమాటా వంకాయ కర్రీ చేశాను, అలాగే చారు అయితే చేశాను. చారు అంటే పచ్చి పులుసు. ఇలా ఉంది అని అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయలతో కాల్చిన చారు అనమాట. దానికి మాత్రం తాలింపు అయితే వేయొద్దు, వేయకుండానే చారు అయితే చేసుకోవాలి. అలాగే తినాలట జాగారం ఇడిచే రోజు అయితే. సో నేనైతే అలానే చేశాను. అలాగే పెరుగు. ఇంకా ఆ రోజు అయితే మేమైతే గుడికి కూడా వెళ్ళాము. మీకు లాంగ్ వీడియో కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే కింద అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూసేయండి. ఇక్కడైతే అన్నం అయితే తినేస్తున్నాము. అప్పటికే 10 అయితే అయ్యింది, ఫుల్ ఆకలి అయితే అవుతుంది. మీరు కూడా జాగారం ఉన్నారు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.